ఇశ్రాయేలీయులకు జరిగినటువంటి దండన చూసినటువంటి యోధా ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి కదా. దేవుడు ఇదిగో వారు ధర్మమును అనుసరించకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళకు కలిగినటువంటి ప్రతిదండన అనగా శూరియుల చేతికి అప్పగించబడ్డారే, ఈ శిక్ష దేవునికి వేరైన జీవితం వలన సంభవిస్తుంది, మేం బుద్ధి కలిగి నడుచుకోవాలని నడుచుకుంటారేమో అని దేవుడు ముందు వారిని శిక్షించి వీళ్ళకు పాఠాన్ని నేర్పాడు. కానీ వీళ్ళ జీవితం కూడా అలాగే ఉంది. అందుకని ప్రవక్త అయిన ఇర్మియాని పంపించాడు. ఇప్పుడు మీరు చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనములో చదువుతున్నాను. మరియు రాజైన యెషయా దినములలో యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చానని ఇర్మియా గారు అంటున్నాడు. ఏమని? ద్రోహిణియగు ఇశ్రాయేలు